దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల గురించి తెలిసిన వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఎన్టీఆర్ పెద్దల్లుడు. డాక్టర్ గారు అని టీడీపీలో ఆయనకు ఒక గౌరవమైన స్థానం ఉంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట ఉన్నది, అనుసరించింది దగ్గుబాటి మాత్రమే. టీడీపీ పునాదులలో ఆయన ఉన్నారు. 1982 మార్చి 29న పార్టీని హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎన్టీఆర్ ప్రకటించిన తర్వాత జిల్లా పర్యటనకు అన్నగారు సిద్ధపడ్డారు. ఆ సమయంలో జూన్ నెల చివరలో విజయవాడలో ఎన్టీఆర్ పర్యటన ఖరారు అయింది. అలా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారిగా కోస్తాంధ్ర జిల్లాలలో విజయవాడలో పెట్టిన మొదటి ప్రచార ర్యాలీగా నిర్వహించారు. ఇక 1982 మే 28న తిరుపతిలో మొదటి మహానాడు జరిగిన తర్వాత జిల్లాల పర్యటన చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. అప్పటికి ఇంకా ఎన్టీఆర్ కి చైతన్య రథం లేదు. అంతేకాదు కారు డ్రైవర్ కి ఒంట్లో బాగోలేకపోవడంతో ఎన్టీఆర్ కారును దగ్గుబాటి స్వయంగా డ్రైవ్ చేశారు. అలా కోస్తాంధ్రలో జూన్ చివరలో మొదటి కార్యక్రమం విజయవాడలో జరిగింది. నాటి ఊరేగింపు కార్యక్రమం అద్భుతం అని దగ్గుబాటి చెప్పుకొచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి ఎన్టీఆర్ తనతో పాటు దగ్గుబాటి, నదెండ్ల భాస్కర్ రావు, ఆనాటి విజయవాడకు చెందిన టీడీపీ నేతలు అంతా కలిసి విజయవాడ వైపుగా కార్లలో బయలుదేరారు. ఇక ఆనాటి దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి అని దగ్గుబాటి పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాలు, అక్కడ నుండి అన్ని రోడ్లు జన సందేహంతో కిక్కిరిసి నిండిపోయాయి. తను కూడా జీవితంలో అంతమందిని ఒకేసారి చూడటం మొదటిసారి అని దగ్గుబాటి చెప్పారు. ఆ జనాలను చూసి తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని తను ఆ రోజే డిసైడ్ అయ్యాను అని పేర్కొన్నారు. ఇక ఆ రోజున శుభ సూచకంగా కొంచెం చిరుజల్లులు కూడా పడటం తనకు గుర్తు అన్నారు. ఆ సమయంలో ఎక్కడ చూసినా జన సందేహమే కనిపించింది. ఎన్టీఆర్ తమ విజయవాడకు వస్తున్నారు అని ఆ నోట ఈ నోట తెలుసుకున్న అభిమానులు అంతా కలిసి ఒకేసారిగా రోడ్ల మీదకు వచ్చారు. అంతేకాదు జన సామాన్యం అంతా కూడా బరులు తీరింది. దాంతో ఎన్టీఆర్ కు విజయవాడలో ఎంటర్ కాకుండానే భారీ స్వాగతం లభించింది. ఇదంతా ఎవరో ఏర్పాటు చేసింది కాదు, ఎవరో జనాలను తీసుకొని వచ్చింది కాదు. అప్పటికప్పుడు అలా వందల వేలుగా జనాలు తరలి వచ్చి ఎన్టీఆర్ కు ఎదురేగి స్వాగతం పలకడం గ్రేట్ అంటూ ఫేస్బుక్ లో తాజాగా నాటి ఫోటోలను, విషయాలను దగ్గుబాటి పంచుకున్నారు. అలా ఆ రోజు రామారావు గారు దుర్గ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని ర్యాలీగా విజయవాడలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారు. అక్కడ భారీ సభ జరిగింది. ఇక ఆ మరుసటి రోజు ఏలూరులో ఎన్టీఆర్ సభ నిర్వహించారు. అక్కడ కూడా జనాలు పోటెత్తారు. ఇక ఎన్టీఆర్ సభలకు వస్తున్న జనాలు తండోపతండాలుగా ఉండడంతో పాటు ఎవరికి అదుపు చేయలేనంత పరిస్థితి. ఈ విధంగా ఎన్టీఆర్ ర్యాలీలలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక చైతన్య రథం కావాలి అని అనుకున్నారని దగ్గుబాటి చెప్పారు. అందుకోసం అన్నగారి జమిని స్టూడియో నుండి కొన్న పాత వస్తువులు, సామాన్లలో ఒక వ్యాన్ ని చూశారు. ఆ వ్యాన్ ను బయటకు తీసి దుమ్ము దులిపి మద్రాసు నుండి ఎలెన్ అనే ఒక పేరు పొందిన మెకానిక్ ను పిలిపించారు. చైతన్య రథం తయారు చేయాలని ఎన్టీఆర్ పురమాయిచ్చారట. అలా చైతన్య రథం తయారయ్యింది. ఏపీలో అన్నగారి టూర్లలో ఊపేసింది. వాస్తవం చెప్పాలి అంటే టీడీపీకి బ్యాక్ బోన్ గా దగ్గుబాటి తొలి రోజుల్లోనే పనిచేశారు. ఒక ఊరిలో ఎన్టీఆర్ సభ జరుగుతుంది అంటే మరో ఊరిలో దగ్గుబాటి బృందం వెళ్లి అక్కడ అన్నగారి సభకు తగిన ఏర్పాట్లు చేసేది. ఊరి జనాభా అందరూ సమావేశానికి వచ్చేలా సాఫీగా సభ జరిగేలా ఏర్పాట్లు చేసేది. అలా 9 నెలలు ఎన్టీఆర్ చైతన్య రథం మీద పర్యటిస్తే ఆయన కంటే అడుగు ముందుండి దగ్గుబాటి టీం ఉంటూ ప్రతి ఊరిలో ప్రతి చోట అన్నగారి సభలకు తగిన ఏర్పాట్లు చేసి సూపర్ సక్సెస్ చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇక టీడీపీ ఎన్నికలకు సమయవంతమైన వేళ 1983లో దగ్గుబాటి తొలిసారి తన సొంత ప్రకాశం జిల్లాలో పర్చూరు నుంచి పోటీ చేశారు. అయితే ఆ పోటీ ఎన్టీఆర్ ఒత్తిడితోనే జరిగింది అని చెబుతుంటారు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దగ్గుబాటి మంత్రి పదవిని తీసుకోలేదు. 1985లో మాత్రం ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలా 1988 దాకా 4 ఏళ్లతో పాటు పనిచేశారు. తిరిగి మళ్లీ దగ్గుబాటి మంత్రి పదవిని ఎక్కడా చేయలేదు.